హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చి రవిప్రియ డైలీ వ్లాగ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేద్దామని ట్రై చేశాను అనమాట. ఇదిగోండి, 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. అది వేడయ్యాక కొంచెం చల్లని పాలు వేరేగా తీసుకొని ఇందులోనే కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని ఉండలు లేకుండా మనం పూర్తిగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇలా వేసుకొని ఒక 2 స్పూన్లు వేసుకొని మొత్తం మనం కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఉండలు లేకుండా మనం మొత్తం కలుపుకోవాలి. లేకపోతే మనం చేసేటప్పుడు సరిగా రాదు, ఉండలుగా అలా అయిపోతుందన్నమాట. ఇది కూడా చూడండి, బాగా మిక్స్ చేసేయాలి. దాన్ని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ మనం దీన్ని ఇలాగ కలపాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటుంటే ఇది బాగా మిక్స్ అయిపోతుంది. ఇదిగోండి చూసారా, ఇలా కలుపుతూ వెళ్తే అది బాగా చిక్కబడిపోతుంది అన్నమాట. ఇలా అయ్యాక మరుగుతున్న వేడి పాలల్లో దీన్ని మనం వేసేసుకోవాలి. ఇదిగోండి చూసారా, ఇంకా ఇలా కలుపుకోవాలి మనం చాలా. అదిగోండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని దీన్నేమో మనం ఆ వేడి పాలలో వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినట్లుగా మనం షుగర్ వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారా, దీని టేస్ట్ అయితే భలే ఉంటుంది. నేను ఇదివరకు ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఎలాగో ఫ్రూట్స్ అవన్నీ తినరు కదా, ఇలా చేసి పెడితే వాళ్ళు ఈజీగా తింటారు. అలాగా వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ పాలు మరిగైపోయేవి కదా, ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దాన్ని చాలా అలాగా కలుపుతూ ఉండాలి, చాలా టైం అన్నమాట. ఇదిగోండి, మీగడ కట్టకుండా చూసేసుకోవాలి. ఇలాగ మొత్తం కలుపుతూ ఉండాలి, చాలా టైం పడుతుందన్నమాట. చూసారా, ఇదిగోండి, ఇది వేసుకున్నాక అలాగా కలపాలన్నమాట, లేకపోతే ఉండలుగా అలా అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మనం. చూసారా, ఇదిగోండి, ఇలా వేయగానే ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఎల్లో కలర్గా. దీన్ని మనం అలాగా కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా, ఇలా చాలా టైం పడుతుంది. అలా కలుపుకున్న తర్వాత అది బాగా చిక్కబడిపోతుంది అన్నమాట. ఇదిగోండి చూసారా, ఇలా కలుపుకోవాలి మనం, నేను ఈ వీడియోలో చూపించినట్టు. ఈలోపు ఇది రెడీ అయ్యేలోపు మనం ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కడిగేసుకొని కట్ చేసి నీట్గా పెట్టేసుకుంటే ఇది ప్రిపేర్ అయ్యేలోపు ఆ ఫ్రూట్స్ని మనం ఇందులో వేసుకోవచ్చు కదా. ఇదిగోండి, ఇలా కలుపుతూ ఉండాలి మనం. చూసారా, లేకపోతే మేగడ కట్టేస్తుంది, అప్పుడు ఏం బాగోదు, అంతగా ఇంకా చిక్కబడిపోయినట్లు వేరేగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే మేగడ ఏం పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నేను తిన్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా, ఇలా కలిపాక ఇది చిక్కబడిపోతుంది. ఇదిగోండి చూసారా, ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. చిక్కబడాక మనం ఈలోపు ఫ్రూట్స్ అవన్నీ కడిగేసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా, నేను దీనికోసం అయితే దానిమ్మ పళ్ళు, గ్రేప్స్, బనానా, నెక్స్ట్ యాపిల్ అవన్నీ తెచ్చుకున్నాను. ఇంకా మనం ఇందులోనే పపాయ, నెక్స్ట్ వాటర్ మిలన్ అన్నీ వేసుకోవచ్చు. ఏ ఫ్రూట్స్ అయినా, మ్యాంగోస్ ఏవైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి, అందుకే నేను ఇవి వేసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి, నేను కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ ఏమో ఆ పాలల్లో మనం వేసేసుకోవాలి. ఇదిగోండి చూసారా, వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలి. షుగరు అవంతా సరిపోయలేదా ఒకసారి చూసుకున్నాక ఇదిగోండి ఇలా వేసేసుకుంటామన్నమాట. ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి కలిపేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటి చూసుకోవాలి మనం. ఇదిగోండి చూసారా, మొత్తం మిక్స్ అవ్వాలి, అందులో కలిసిపోవాలన్నమాట. అలా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి చూడండి, వాటర్ ఉందని నేను ఇలాగా కొంచెం సైడ్ నుంచి వేస్తున్నాను అనమాట, అందులో వాటర్ పడకుండా. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, అస్సలు వాటర్ కూడా వేయకూడదు, అలా ఆ పాలలోనే ఇలా వేస్తే భలే ఉంటుంది. ఇదిగోండి చూసారా, ఇలా అయిపోతుంది అన్నమాట. మొత్తం ఇలా మిక్స్ అయిపోతుంది, చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. ఇలా కలుపుతున్న తర్వాత
ఈలోపు మొత్తం మిక్స్ అయిపోతుంది కదా. మిక్స్ అయిపోయాక అది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. 3-4 డేస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోన డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. బాదం, జీడిపప్పు, కిస్మిస్ అవి ఏదైనా మనం వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా, నాకైతే భలే నచ్చింది. మా బుడ్డోడు కూడా భలే ఇష్టంగా తింటాడు ఇది. నేను కూడా ఫుల్గా లాగించేసాను. ఇదిగోండి చూసారా. ఇప్పుడు దీన్ని చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ నెక్స్ట్ డే తీసాను. ఇదిగోండి ఇలా ఉంది. ఇది మా బుడ్డోడు కోసం తీసాను. చూసారా, భలే ఉంది టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.